బనకచెర్లపై కేంద్రం సిడబ్ల్యూసీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కేసీఆర్ డైరెక్షన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారన్నారు. టీఎన్జీఓలకు ఇచ్చిన భూములను కేసీఆర్ కనీసం రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు ఎంపీ అరవింద్. దివ్యాంగులు వచ్చారు పాపం, స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ని 6,000కు పెంచుతామని, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని, ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు, ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఇంకో విషయం, టీఎంజీఎస్ పాపం ఫేజ్ 2లో ఇచ్చిన ప్లాట్లు ఈ కేసీఆర్ అనేటోడు ఫేజ్ 1లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడో ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, ఉంటున్నారు. ఫేజ్ 2లో కూడా చాలామంది ఇల్లు కట్టుకున్నారు, కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్. వాళ్ళకి 120-130 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి 10 ఎకరాలు లంచం అడిగిండట కేటీఆర్. అలా సొసైటీ నుంచి మొత్తం 10 ఎకరాలు లంచం ఇస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తానన్నట. ఇక ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయ్యనేమో ఇచ్చినా నువ్వు చెప్పుకుంటాడు గొప్పలు, కొడుకేమో మా అయ్య ఇచ్చిన దాంట్లో నాకు 10% వాటా అంటాడు. దిస్ ఈజ్ కల్వకుంట్ల ఫ్యామిలీ. దట్ ఈస్ వై ఐ సే దే బిలాంగ్ టు జైల్ అని. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయనట్టు సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగా న్యాయమడబడ్డాడని మాట్లాడిన ఫోన్. చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసిందట. దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా. బనకచెర్ల ఏం చేస్తున్నారంటే గోదావరి, కృష్ణ, పెన్నా కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. కృష్ణ గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి, వాటికో గైడ్ లైన్స్ ఉంటాయి. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు.